పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో మీకు అందరికీ తెలిసిందే, వరలక్ష్మి వ్రతం పూజ అందరూ చేసుకుని ఉంటారు. మేము కూడా వరలక్ష్మి వ్రతం చేసుకున్నామండి. మేము ఎలా చేసుకున్నాము, ఏం ప్రసాదాలు చేశాను అనేది, అలాగే పూజ ఎలా చేసుకున్నాము, ఈసారి అమ్మవారిని ఎలా అలంకరించాను, బ్యాక్గ్రౌండ్ ఏం చేశాను అన్నీ కూడా డీటెయిల్డ్గా వీడియోలో షేర్ చేస్తానండి. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఇదిగోండి, ముందు రోజే అంటే అన్నీ అప్పటికప్పుడు అవ్వవు కదండి. నాకు యాక్చువల్గా షోరూమ్ నుంచి వచ్చేసరికి లేట్ అయింది. ఇంకా అయినా కూడా ఓపిక్గా ఇవన్నీ పూల వరకు పెట్టేసుకుందాం, పొద్దున్నే అయితే అస్సలు అవ్వదని చెప్పి సంజన దండలు అందిస్తుంది, ప్లేసింగ్ అది చూసి చెప్తుంటే ఇంకా నేను గబాలను పెట్టేశాను అనమాట. ఇదిగోండి, బ్యాక్ డ్రాప్ అయితే ఇలా పెట్టుకున్నాం అనమాట. క్లాత్ ఇది తెలిసిందే కదా, ఇలా మార్కెట్లో దొరుకుతాయి. ఇది నేను 2 తెచ్చాను, ఎందుకంటే మాది వాల్ మొత్తం కవర్ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ అటు ఇటు ఖాళీగా ఉండి బాగుండదని చెప్పి 2 తెచ్చి అలా పెట్టుకున్నాను. ఇవి మన దగ్గరే అనుకోండి, మన దగ్గర కాకపోయినా ఎక్కడైనా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇవైతే మాత్రం అసలు క్లాత్తో చేసినాయండి, ప్లాస్టిక్ ఓన్లీ ఇది ఒక్కటే, మిగిలిందంతా కూడా క్లాత్తో చేసింది. చాలా బాగున్నాయి ఇవి. నాకు అంటే వచ్చిన రోజున డిసైడ్ అయ్యాయి ఇది మనం తీసుకెళ్ళాలి అని చెప్పి. వినాయక చవితికి ఇంకా అన్నిటికీ వాడుకుంటాకు ఉంటుంది కదండి ఒక సెట్ తెచ్చుకుంటే, అలా ఇది తెచ్చుకున్నాను అనమాట. ఇవన్నీ ముందైతే లేవంగానే శుభ్రంగా ఇల్లు చేసుకుని తర్వాత స్నానం చేసి వచ్చినాక ఇక్కడైతే శనగపప్పు కుక్కర్ పెట్టేసానండి, విజిల్ కూడా వచ్చేసింది. ఇదేమో ఇది బెల్లం అన్నం కోసం, ఇది పులిహోర కోసం అనమాట, కడిగి పెట్టేశాను. ఇంకా కుక్కర్లో సెక్షన్ అయిపోయింది. ఇదేమో మనకి పూర్ణాలకి పూతపిండి కోసం నానబెట్టిన పప్పు, అలాగే గారెల కోసం నానబెట్టిన పప్పు, మినపప్పు అనమాట. ఇంకా ఇవి గ్రైండర్ వేసుకునేవి గ్రైండర్, మిక్సీ వేసుకునేవి మిక్సీ వేసుకోవాలి. అలాగే నైటే శనగలు కూడా నానేస్తానండి. మొత్తం అన్నీ కూడా శుభ్రంగా నానిపోయినాయి. ఇవి కూడా ఒక 2-3 సార్లు కడిగేసి మళ్ళీ మంచినీళ్ళు పోసి పెట్టుకుంటే స్మెల్ అది ఏమి రాకుండా ఉంటుంది. ఇంకా ఇక్కడ దండ అయితే ఈసారి పువ్వులు ఏం కూర్చోలేదండి, ఇది షాప్లోది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను ఇట్లా తెచ్చుకుందామని, కాకపోతే గజమాల ఇంతకుముందు తెచ్చింది మళ్ళీ ఇచ్చేసాను అనమాట. ఎందుకంటే అది లెంత్ ఎక్కువైపోతే ఇవి మాకు మెష్ డోర్స్ ఉన్నాయి కదండి, నలిగిపోతుంది అనమాట కింద వైపు. అందుకని చెప్పి ఇంక ఈసారి తెచ్చుకున్నాను. చక్కగా ఇప్పుడు కూడా అలా ఉంటుంది కదా అని చెప్పి, కానీ దీన్ని కస్టమైజ్ చేయించుకోవాలి. పొద్దునేసి నాకు అనిపించింది దీన్ని అవతల పక్కకి అంటే మధ్యలో లెంత్ పెంచుకుని వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. మీరేమంటారు? ఇలా బాగుందా లేకపోతే మొత్తానికి బాగుంటుందా కామెంట్స్లో చెప్పండి. ఇంకా పైన తోరణం అయితే మాత్రం మామిడాకుల తోరణం కట్టేసి ఇలా కట్టుకున్నాము. ముందుగా పూజ సామాన్లన్నీ ఒక దగ్గర పెట్టేసుకుని, సామాగ్రి మొత్తం అవసరమైనవన్నీ ఒక దగ్గర పెట్టుకుని ముందు అలంకారం అయితే మొదలు పెట్టేసుకున్నాను. అంటే మొత్తం దీపాలు అన్నీ కూడా సెట్ చేసుకుని ఇంకా కలశానికి ఏర్పాటు అంతా కూడా చేసేసుకున్నానండి. ఇంకా దీనికి అంతా కూడా మెయిన్ టైం పడుతుంది కదా, ఇవన్నీ కూడా ముందు ప్రిపేర్ చేసుకున్నాను. పూజా విధానం అయితే మాత్రం అంతా కూడా బుక్ లో ఉంటుంది కదండి, యథావిధిగా మొత్తం అంతా కూడా అదే ప్రకారం చేసుకున్నాను. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజేతే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా షోడశోపచార పూజ ప్రారంభ క్షీరోదధి సంభూతే కమలే కమలాలయే
సుస్థిరా భవమేఘేః సురాసుర నమస్కృతే. శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః. ధ్యానం సమర్పయామి. ఓం పరమాత్మికాయ నమః. ఓం వాచే నమః. ఓం పద్మాయే నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయే నమః. ఓం స్వదాయే నమః. ఓం సుదాయే నమః. ఓం ధన్యాయే నమః. ఓం హిరణ్మయాయే నమః. ఓం లక్ష్మే నమః. ఓం నిత్యపుష్టాయే నమః. ఓం విభావత్యే నమః. ఓం ఆదిత్యే నమః. ఓం దిత్యే నమః. ఓం దీప్తాయే నమః. ఓం వసుదాయే నమః. ఓం వసుదారిణ్యే నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విబద్ధేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. పులిహార చేశానండి. నేను చేసినాక ఈ డిషెస్లోకి తీసాను. చేయటం కుక్కర్లోనే పెట్టేశాను కదా. పులిహార, గారెలు, పూర్ణాలు. మాకేంటంటే వాయనంలోకి పూర్ణాలు 9 పూర్ణాలు 9 గారెలు పెడతామన్నమాట. ఇంకా ఫ్రూట్స్ మన ఇష్టము. ఇంకా ఏం ఇది కాదు. ప్రసాదం మెయిన్ పరమాన్నం వండుకోవటం, పూర్ణాలు, గారెలు మాత్రం కంపల్సరీ మేము చేస్తామన్నమాట. ఇక అలంకారం అంటారా, మనం ఎంత చేసుకున్నా అది మనం కంటికి చూసుకుని మనకు నచ్చినట్టుగా అమ్మని చూసుకుని సంతోషించడమేనండి. ఈ దీపాలు పెట్టాలి, ఆ దీపాలు పెట్టాలి అనేది ఎక్కడ ఏమీ రూల్ లేదు. కాకపోతే మనం ఎలా అయితే బట్టలు మనకు నచ్చినవి రకరకాలుగా మనం వేసుకుని మనల్ని మనం చూసుకుని సంతోషపడతామో ఇది కూడా అంతేనండి. మనకి నచ్చినట్టుగా అలంకరించుకుని చక్కగా చూసి సంతోషపడటమే అనమాట. ఈసారి నేనైతే చక్కగా ఇదిగోండి ఇట్లా ఉర్లిలో ఇది మా అత్తయ్య మొన్న వచ్చినప్పుడు తీసుకెళ్ళారు ఇట్లా దీపం పెట్టుకోవటానికి కావాలి అని చెప్పి. అందుకని చెప్పి నాకు కూడా ఇంకా నేను కూడా తెచ్చుకున్నాను అనమాట ఇంట్లోకి. ఇది స్టాండ్ లోటస్ దీపానికి స్టాండ్ వస్తుందన్నమాట. ఇంకా అది పువ్వులు వేసుకుని వాటర్లో డెకరేట్ చేసి పెట్టుకున్నాము. ఇంకా మిగిలిన అన్నీ మామూలుగానేనండి, స్పెషల్ ఏం లేదు. ఇంట్లో దీపాలే అన్నీ కూడా. ఇవి మీకు తెలుసు కదా, లాస్ట్ ఇయర్ మన వారాహి అమ్మవారి నవరాత్రులప్పుడు తెచ్చుకున్నాను. ఎక్కువసేపు వెలుగుతీ చక్కగా అని చెప్పి తెచ్చుకున్నాను. చాలాసేపు ఈవినింగ్ వరకు ఉంటుందండి దీపం పెడితే. ఇంకా లాస్ట్లో నాకు చాలా ఇష్టం అనమాట అమ్మవారి అష్టలక్ష్మి స్తోత్రాలు. చాలా ఇష్టం నాకు ఎప్పుడు టైం దొరికినా కూడా నేను చదువుకుంటూ ఉంటాను. నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా లాస్ట్లో ఇంకా అది సేవించుకొని పూజని ముగించుకున్నాను. సువనస సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గురు వర్షిణి శాంతయుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి జయ పాలయ మాం అయి కలి కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రమతే ధిమి ధిమి ధిన్ ధిమి ధిన్ ధిమి ధిన్ ధిమి ధుంధు వినాద సంపూర్ణమయే ఘుమ ఘుమ ఘుంగుమ ఘుంఘుమ ఘుంగుమ శంఖ నినాద సువాజనుతే జయ జయ హే చిర భాగ్య ప్రదాయిని పాలయ మాం శ్రీలక్ష్మి నమో. ఎట్లా నిను ఎత్తుకొందుమమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిను ఎత్తుకొందుమమ్మ మహాలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలవెల్లి. ఇదిగోండి ఈసారి అయితే మాత్రం రిటర్న్ గిఫ్ట్ కోసం ఇట్లా ఇవి ఏకహారతికి లేదంటే సింగిల్ దీపం పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటివి ఇవి ఇస్తున్నాను అనమాట. ఇంకా దీంతో పాటు యాజ్ యూజువల్ తాంబూలము, గాజులు అవన్నీ పెట్టిస్తాం కదా. ఇంకా మా షాప్లో వాళ్ళని ఇంటికి రావడానికి ఇక్కడ కూడా బిజీగా ఉంది. అందుకని చెప్పి ఇంకా నేనే ఇక్కడికే వచ్చి తాంబూలం ఇచ్చేసాను. ఇంకా అందరికీ బొట్టు పెట్టి అలా తాంబూలం ఇచ్చేసాను. ఇక్కడ ఇవి ప్లాస్టిక్ కవర్స్లో ఇస్తున్నాను అని అనుకుంటారేమో.
యాక్చువల్గా మా వాళ్ళందరూ దూరం నుంచి వస్తారు కదండి, సో మళ్ళీ వాళ్ళకి పట్టుకెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి, అది కాకుండా అసలు ఈసారి ఏది కూడా నేను ప్లాన్గా చేసుకునేంత టైం కూడా లేదు. దాని మూలంగా నేనైతే మాత్రం ఎంకరేజ్ చేయను, కానీ తప్పని పరిస్థితుల్లో ఇచ్చాను. ఇంకా ఇక్కడ సరిత వాళ్ళ ఇంటికి తాంబూలం కోసం వచ్చామండి. ఇక్కడ తాంబూలం తీసేసుకుని ఇంక ఇంటికి వెళ్తే అప్పుడు ఈవినింగ్ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవాలి. మరి మా పూజ అయితే ఇలా జరిగిందండి. మీరు ఎలా చేసుకున్నారు, ఏం చేశారు స్పెషల్స్, ఈసారి అమ్మని ఎలా అలంకరించుకున్నారు అనేది తప్పకుండా షేర్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఆ అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత.